Okay, good morning students. Before class we are discuss about the dermal tissue. Dermal tissue గురించి డిస్కస్ చేద్దాం. ఈ dermal tissue లో వచ్చేటప్పటికి dermal tissue that outer covering is called as a dermal tissue అని చెప్పుకోవడం జరిగింది. The dermal tissue have a three parts are present: epidermis, endodermis and mesodermis. Okay, epidermis means outer covering area and mesodermis means middle layer and endodermis means inner layer. అంటే మనకి how many parts are present in a dermal tissue? Dermal tissue means that tissue that outer covering is called as a dermal tissue. Dermal tissue have a three parts are present: epidermis, endodermis and mesodermis. Okay, now dermal tissue have a the dermal tissue protect the plants from dermal tissue protect the plants for protect the plants for protect the plants for loss of water mechanical damage like breaking and cleaning of breaking and cleaning of branches and parasitic diseases causing organisms. Branching, cleaning and branching, parasiting, cleaning of organisms, causing organisms. Okay, dermal tissue protect the plants for the loss of water and mechanical damage. అంటే ఈ dermal tissue అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందమ్మా అంటే కనుక ఈ dermal tissue అనేటువంటిది టు ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఫర్ ద లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మన వాటర్ అనేటువంటిది ఎక్కువ లాస్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ఇన్కేస్ బాడీ ఉంది, మన బాడీలో ఎక్కువగా స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్వెట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటే ఏమవుతుంది? ఆటోమేటికలీ మనం కొంచెం వీక్ అయిపోతూ ఉంటాం. బికాస్ దట్ బాడీ హ్యావ్ సమ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. అవర్ బాడీ హ్యావ్ 70% ఆఫ్ వాటర్ ఫిల్ వాటర్. అంటే మన బాడీ అంతా కూడా ఎంత పర్సెంట్ వరకు ఫిల్ అయి ఉంటుందంట? 70% వాటర్తో ఉంటుంది. ఆటోమేటిక్ ఎక్కువగా మనం స్వెట్ కనుక పోతూ ఉంటే ఏమవుతుంది? మనం కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అయిపోతాం. అంటే అలాగే ఎక్కువ ప్లాంట్స్లో కనుక వాటర్ అనేటువంటి దాంట్లో లాస్ అవుతూ ఉందనుకోండి ఏమవుతుంది? అది కూడా ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరుగుతుందండి. ఆటోమేటిక్ ఏమవుతుంది? అది కూడా పడబడిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. అంటే దట్స్ వై ఈ dermal tissue అనేటువంటిది ఏం చేస్తుందంట? టు కవరింగ్ ద ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఫర్ ద లాస్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా లాస్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. అలాగే మెకానికల్ డ్యామేజ్ అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే కొట్టడం కానీ, చెట్లు కొట్టినప్పుడు ఆ హ్యాండ్ అవి టచ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే మెకానికల్ డ్యామేజ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు బ్రేకింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ద బ్రాంచెస్ అంటే ఆ బ్రేక్ చేసినటువంటి వాటి దగ్గర కొత్త ప్లేస్లు మళ్ళీ న్యూ బ్రాంచింగ్ క్లీనింగ్స్ ప్లాంట్స్ అనేవి రావడం అనేది జరగడం, ఇవన్నీ కూడా ఈ dermal tissue అనేటువంటిది చేస్తూ ఉండడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ద dermal tissue ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఫర్ ద లాస్ ఆఫ్ వాటర్ అండ్ మెకానికల్ డ్యామేజ్ లైక్ బ్రేకింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ద బ్రాంచెస్, parasitic cleaning of the organisms. Okay, in big trees the dermal tissue in big trees dermal tissue forms a several layers above the epidermis. Above the epidermis. It is called a bark. It is called bark.
ఓకే. అంటే ఈ ధర్మా టిష్యూలో వచ్చి బిగ్ ట్రీస్ ఉంటాయి. బిగ్ ట్రీస్ అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, బనానా ట్రీ కావచ్చు, లేదా నీమ్ ట్రీ కావచ్చు, మ్యాంగో ట్రీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే కనుక బిగ్ ట్రీస్ అంటాం. అయితే ఈ బిగ్ ట్రీస్లో కూడా టిష్యూ అంటే ఈ ధర్మా టిష్యూ ఫార్మ్స్ సెవరల్ లేయర్స్. అంటే ఆ బిగ్ ట్రీస్లో కనుక మనం చూసినట్లయితే ఇట్లా సెవరల్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుందండి. ఈ సెవరల్ లేయర్స్ ఆఫ్ ద ఎపిడర్మిస్, అబోవ్ ద ఎపిడర్మిస్ ఎక్కడ ఫామ్ అవుతాయి? అబోవ్ ద ఎపిడర్మిస్, ఎపిడర్మిస్ యొక్క ముందు భాగంలో ఫామ్ అవడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎ బార్క్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బార్క్. దాన్ని ఏమని పిలుస్తారు? బార్క్ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు కొన్ని బిగ్ ట్రీస్ చూస్తాం కదా, బిగ్ ట్రీస్ ఉంటాయి కదా, బిగ్ ట్రీస్లో మనం మీరు ఏదైనా ఒక ప్లాంట్ యొక్క అంటే లైక్ బిగ్ ట్రీస్ అయినటువంటి రెడ్ శాండిల్ కావచ్చు, లేకపోతే బనియన్ ట్రీ కావచ్చు, లేకపోతే వాటర్ ఇట్ మే బి ఎనీ ప్లాంట్, నీమ్ ట్రీ కావచ్చు, మీరు కనుక కట్ చేసినప్పుడు కనుక ఇలా రైట్గా కట్ చేసినప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యూఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద బిగ్ ట్రీస్. యు ఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద బిగ్ ట్రీస్. బిగ్ ట్రీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా రింగ్స్ లాగా ఫామ్ అయి ఉంటాయండి. ఓకే, ఇలా రింగ్స్ లాగా ఫామ్ అయి ఉంటే వాటిని ఏమని పిలుస్తారమ్మా అంటే ఈ రింగ్స్ ఏమంటారు అంటే కనుక యాన్యువల్ రింగ్స్. యాన్యువల్ రింగ్స్. యాన్యువల్ రింగ్స్ అంటే వార్షిక వలయాలు. యాన్యువల్ రింగ్స్. యాన్యువల్ అంటే మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ అంటారు. యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? ఇయర్ ఎండింగ్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ని యాన్యువల్ ఎగ్జామ్స్ అంటాం. అవునా కదా? అంటే యూనిట్ టెస్ట్ ఉంటాయి, అలాగే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అంటే SA1 SA2 అని ఎలా ఉంటాయో అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ అంటారు. యాన్యువల్ ఫంక్షన్ చేస్తూ ఉంటాం. అంటే ఇయర్ ఎండింగ్ చేసేటువంటి ఫంక్షన్ ఏమంటాం? యాన్యువల్ ఫంక్షన్ అంటారు. అలాగే ఈ ప్లాంట్స్లో కూడా మనం ఈ ప్లాంట్స్ని కనుక మీరు కట్ చేసి కనుక చూస్తే కనుక బిగ్ ట్రీస్ యొక్క ప్లాంట్స్ని కనుక కట్ చేసి మీరు చూస్తే కనుక వాటిలో ఇలా రింగ్స్ లాంటి నిర్మాణాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి రింగ్స్ని ఏమని పిలుస్తారమ్మా అంటే యాన్యువల్ రింగ్స్. యాన్యువల్ రింగ్స్ అంటే వార్షిక వలయాలు. అంటే ఇయర్కి ఒక్కొక్క రింగ్ ఫామ్ అవడం జరుగుతుంది. అయితే ఈ యాన్షియంట్ డేస్ అంటే యాన్షియంట్ డేస్ పురాతన కాలంలో ప్లాంట్స్ యొక్క వయసుని ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే కనుక అంటే ఒక ప్లాంట్ యొక్క వయసుని ఏజ్ని ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చింది. ప్లాంట్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు ఎవరైనా? ఇవ్వరు కదా. అంటే మన యొక్క హ్యూమన్ బాడీస్లో హ్యూమన్లో వచ్చేటప్పటికి ఒక ఏజ్ని ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే డేట్ మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు హాస్పిటల్స్లో. అయితే ఈ ప్లాంట్స్ యొక్క ఏజ్ని ఐడెంటిఫికేషన్ చేయడం ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్ యాన్షియంట్ టైంలో వచ్చేటప్పటికి సైంటిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ప్లాంట్ యొక్క వయసుని ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఒక ప్లాంట్ యొక్క ఏజ్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇక్కడ ఎన్ని రింగ్స్ అయితే ఉంటాయో ఇలా రింగ్స్ అనేటువంటివి ఇలా రౌండ్గా ఉంటాయి కదండి, ఇలా ఎన్ని రింగ్స్ అయితే ఉంటాయో అన్ని రింగ్స్ని కౌంట్ చేసి వాటికి ఏజ్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఎన్ని రింగ్స్ అయితే ఒక ప్లాంట్ని కట్ చేస్తే ఎన్ని రింగ్స్ అయితే మనకు ఫామ్ అయి ఉంటాయో ఆ రింగ్స్ని బట్టి దాని యొక్క ప్లాంట్ యొక్క ఏజ్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగేది. వాటిని ఏమని పిలుస్తారు అంటే యాన్యువల్ రింగ్స్ అనే పేరుతో పిలుస్తారు. వాటిని వార్షిక వలయాలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, యాన్యువల్ రింగ్స్ అంటే మీకు టాపిక్ వచ్చింది కాబట్టి అంటే బార్క్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఓకే, అదైతే మీకు మామూలుగా గుర్తుకోలేదు. ఓకే, దట్ ఈస్ బిగ్ ట్రీస్ ధర్మ టిష్యూ ఫార్మ్స్ సెవరల్ లేయర్స్. అయితే ఈ ధర్మ టిష్యూలో వచ్చేటప్పటికి ఆ బిగ్ ట్రీస్లో వచ్చేటప్పుడు కొన్ని లేయర్స్గా ఫామ్ అవడం అనేది జరుగుతుందండి. ఎపిడర్మిస్ యొక్క ముందు భాగంలో కొన్ని లేయర్స్గా ఫామ్ అవడం జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ఇట్ ఈస్ ఎ బార్క్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. దాన్ని బార్క్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది.
stomato and root hair, stomato and root hair are also dermal tissues, are also dermal tissue, that are essential for exchange of the gases exchanges, transpiration as well as transpiration. Okay, stomato. What is the importance of the stomato? Before class we మనం stomato గురించి చూసాము. What is the importance of the stomato? The stomato is a exchange of the gases between the plants and atmosphere. Okay, stomato ki importance వచ్చేటప్పుడు ఏం చెప్పుకుంటామండి? The exchange of gases between the plants and atmosphere. అంటే వాయువుల యొక్క వినిమయంలో మనకి ఈ స్టొమాటో అనేటువంటి యూజ్ అవడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పిరేషన్ గురించి మనం బిఫోర్ క్లాస్ లో చెప్పుకున్నాం. This process converting in changing into the water vapor with the help of a stomato. Transpiration means this process of changing into a vapor in the process of a వాటర్ వేపర్ రూపంలో కనుక మనకు వాటర్ అనేటువంటి వాటర్ వేపర్ రూపంలో కనుక కనబడుతుంటే కనుక మనం దాన్ని ఏమని పిలుస్తాం? ట్రాన్స్పిరేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఓకే, ట్రాన్స్పిరేషన్. అలాగే ఎవాపరేషన్ అంటే ద వాటర్ ఈజ్ చేంజింగ్ ఇంటూ ద వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎవాపరేషన్ అంటాం. ట్రాన్స్పిరేషన్ అంటే ద వాటర్ వేపర్స్ చేంజింగ్ ఇంటూ ద వాటర్ ఎలా అయితే చేంజ్ అవుతాయి దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ కింద చెప్పుకుంటూ ఉంటాం. Stomato have a two God cells are present. The bean shaped God cells are present. Okay, the stomato. What is the importance of the stomato? The stomato and root hair are dermal tissue are essential for the gases, exchange of the gases and the transpiration process. Okay. Absorption of water and minerals photosynthesis is also photosynthesis is also absorption of water and minerals. Photosynthesis is also carried out certain cells in this tissue. Okay, this absorption of water and minerals photosynthesis process. Absorption of water and minerals in the photosynthesis process లో మనకి ఈ dermal tissue అనేటువంటి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. Okay, dermal tissue. What is the dermal tissue? Tissue that outer covering area is called as a dermal tissue. Dermal tissue have a product for the evaporation, transpiration and stomato and root hair. The stomato and root hair are protected to the transpiration process. And next one is dermal tissue have a, there are the three types of the tissues are present. Layers are present: endodermis, epidermis and mesodermis. Okay, this is the today topic, dermal tissue gurinchi. Next one is ground tissue. Third one is ఏంటంటే ground tissue. Ground tissue గురించి డిస్కస్ చేద్దాం. Ground tissue. The cells form the ground
bulk of the plant body, plant body, bulk of the plant body. The ground tissue is useful for storing food and providing physical support to the plants. Physical support from plants. Okay, see now the ground tissue, the cells from the ground tissue bulk of forming on the plant. అంటే ఒక బల్క్ లాగా మనకి ఫామ్ అవడానికి వర్క్ చేస్తూ ఉంటుంది ప్లాంట్ బాడీకి. ద గ్రౌండ్ టిష్యూ యూజ్ఫుల్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రొవైడింగ్ ఫిజికల్ సపోర్ట్. అంటే ఈ గ్రౌండ్ టిష్యూ ఏం చేస్తారంటే యూజ్ఫుల్ ఆఫ్ స్టోరింగ్ ఫుడ్ మెటీరియల్. అంటే ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడానికి మనకు యూజ్ అవుతూ ఉంటుంది. స్టోరింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అండ్ ఫిజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద ప్లాంట్. అంటే స్టోరింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అంటే ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి మనం చెప్పుకున్నాం గ్రౌండ్ టిష్యూ ద ఫుడ్ మెటీరియల్ స్టోరింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అండ్ ప్రొవైడింగ్ ద ఫిజికల్ సపోర్ట్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఫిజికల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్లాంట్ని స్టాండర్డ్గా గట్టిగా రూట్స్ కానీ స్టెమ్ పార్ట్స్ కానీ స్ట్రాంగ్గా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది అనేది జరుగుతుంది. దేర్ ఆర్ మెయిన్లీ 3 types of ground tissues are present. How many types of ground tissues are there? There are the 3 types of the ground tissues are present. Three types. One is parenchyma. Second one is parenchyma. Third one is sclerenchyma. The ground tissue are divided into 3 types. One is the parenchyma, parenchyma, sclerenchyma. Okay, parenchyma వచ్చేటప్పుడు diagram చూడండి. Okay, how many types of ground tissues are there? There are the 3 types of the ground tissues are there. Parenchyma, parenchyma, sclerenchyma. ఈ parenchymaలో వచ్చేటప్పటికి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. The parenchyma are soft and thin-walled, soft, thin-walled and loosely packed. Okay, the parenchyma is soft and thin-walled, loosely packed. ఈ parenchyma అనేటువంటిది చాలా సాఫ్ట్గా ఉంటుందంటే అలాగే thin-walled and loosely packed. అంటే ఒకదానికొకటి దగ్గరగా సంబంధం లేకుండా లూజ్లీ అంటే ఇలాగా గ్యాప్ ఉండడం అనేది సెల్కి మధ్య గ్యాప్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. The parenchyma which contains the chloroplast is called as chlorenchyma. Chloroplast or present is called as chlorenchyma. The parenchyma is a thin, soft and thin-walled and loosely packed. parenchyma అనేటువంటిది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే థిన్గా చాలా పలుచుగా ఉంటుంది, అలాగే లూజ్లీ ప్యాక్డ్ ఒకదానికి ఒక సెల్కి మధ్య గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. ద parenchyma have a
a chloroplast are present, that is also called a chlorenchyma. దాన్ని ఏమని పిలుస్తారండి? Chlorenchyma అనేటువంటి chlorenchyma అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. Round tissue have a 3 types of the cells are present: parenchyma, collenchyma, sclerenchyma. The parenchyma అని కనుక మనం చూస్తే కనుక the parenchyma is a soft and thin-walled and loosely packed. The parenchyma have a chloroplast are present, that is also called a chlorenchyma అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ ఇన్ ఏ రిమైనింగ్ వన్స్ ఇన్ ఏ parenchyma, chlorenchyma, sclerenchyma వాటి గురించి డిస్కస్ చేద్దాం. టుడే దిస్ టాపిక్ ఉన్నా ఓకే. హోంవర్క్ వచ్చి read and write the dermal tissue full. Read and write the dermal tissue. Dermal tissue. Tissue గురించి రీడ్ చేసి రైట్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద టుడే హోంవర్క్. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్. Okay, thank you.